విజయవాడ రూరల్ మండలం షాబాదు జక్కంపూడి గ్రామాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులు వసంత కృష్ణ ప్రసాద్, కేశినేని శివనాథ్ విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార రథం పైనుంచి ప్రజలకు అభివాదం చేస్తూ చంద్రబాబు మేనిఫెస్టో గురించి వివరించారు. ప్రజాపాలన కావాలంటే చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. నేను శాసనసభ్యుడైన తర్వాత ఇచ్చిన ఏ ఒక్క వినతి పత్రం మీద ముఖ్యమంత్రి గారు సంతకాలు పెట్టారే తప్పితే ఈ నియోజకవర్గానికి 5 సంవత్సరాల కాలంలో ఒక్క రూపాయి కూడా బాబా డీజే ఆపేయమని చెప్పి కూడా నిధులు విడుదల చేయని పరిస్థితి. అంతేకాదు మన నియోజకవర్గంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం గత ప్రభుత్వం 2 సంవత్సరాల్లో 4100 కోట్లు ఖర్చు పెట్టి 90% పూర్తి చేస్తే 5 సంవత్సరాల కాలంలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తయి మన ప్రాంతం సస్యశ్యామలం అయ్యేదానికి 500 కోట్లు ఖర్చు పెట్టకుండా 4100 కోట్లు ఖర్చు పెట్టున్న ప్రాజెక్టు దుర్వినియోగపరిచి కేవలం కక్షగట్టి చింతలపూడి పూర్తి చేయాల. అంతేకాకుండా మన ప్రాంతానికి దగ్గరలో 13 రాష్ట్రాలకి నడిబొడ్డున అమరావతి ఉంది. అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని మొదలెడితే ఉద్దేశపూర్వకంగా ఆపాడు జగన్మోహన్ రెడ్డి గారు. 2019 ఎన్నికలకు ముందు రాజధాని ఇక్కడే ఉంటుందని నమ్మబరికి ఎన్నికలైన తర్వాత 3 రాజధానుల నాటకానికి తెరదీసి రేపు 2024 ఎన్నికల్లో గెలిస్తే ఎల్లి విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్తా ఉన్నాడు. అంటే చూస్తా మన ప్రాంతానికి అభివృద్ధికి సహకరించకుండా మన ప్రాంతానికి శాశ్వతంగా రాజధాని వచ్చే అభివృద్ధి జరుగుతున్న దానికి అడ్డుకున్న ఈ ముఖ్యమంత్రి గారికి ఎందుకు బాబా ఆపండి, ఎందుకు ఓట్లేయాలి, ఎందుకు గెలిపించాలి? మేట నొక్కితే ఓట్లు పడితే చాలని ఒక దుస్సాంప్రదాయానికి తెరదీశాడు. అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా ముందుకు సాగాలని గత ప్రభుత్వాలన్నీ అదే రీతిగా సాగినాయి. ఈ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం మేట నొక్కితే చాలనే పరిస్థితి. ఎందుకంటే ఏ గ్రామానికి మౌలిక వసతులకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, సాగునీటి పథకాలు రానివ్వలేదు, అమరావతిని అడ్డుకున్నాడు. మరి అభివృద్ధి రాకపోతే చదువుకున్న బిడ్డలేని ఇల్లు లేదు, మరి చదువుకున్న బిడ్డలకి ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి? 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన తర్వాత ఈ రాష్ట్రంలో పరిశ్రమలు ఏ రకంగా మనుగడ సాగిస్తాయి? కొత్త పరిశ్రమలు రాకపోతే మన చదువుకున్న బిడ్డల భవిష్యత్తు ఏంటి? ఇక్కడున్న అమరావతిని తీసేసావు, ఇక్కడొచ్చే పరిశ్రమలు అడ్డుకున్నావు, ఇక్కడొచ్చే సాగునీటి పథకాలు అడ్డుకున్నావు, ఇక్కడొచ్చే తాగునీటి పథకాలు అడ్డుకున్నాడు. గ్రామాలకి మౌలిక వసతులకి 5 సంవత్సరాల్లో నేను ఇచ్చిన కాగితం మీద సంతకం పెట్టడమే కానీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు.